సార్, తెలంగాణలో పెద్దగా క్యాడర్ లీడర్లు లేని బీజేపీ 2029లో ఎలా ప్రభుత్వాన్ని స్థాపించగలను అని కాన్ఫిడెంట్గా చెప్తోంది. కాంగ్రెస్ నుంచి, టీఆర్ఎస్ నుంచి అగ్రనేతలను పార్టీలోకి లాక్కొస్తుందా, లేక తెలంగాణలో సువేందు, హేమంత్ బిస్వాస్ లాంటి వాళ్ళు పుట్టుకొస్తారా? తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఏంటంటే అనేక సవాళ్ళను ఎదుర్కొంటుంది. మొదటి సవాల్ ఏంటంటే లోక్సభ ఎన్నికలకు, పార్లమెంట్ ఎన్నికలకు వచ్చే వరకు దేశంలో మోడీ ప్రధానమంత్రి కావాలి అనే దానికి అనుకూలంగా తెలంగాణలో సగం ప్రజలు రియాక్ట్ అవుతున్నారు. ఇప్పుడు మీకు లాస్ట్ ఎలక్షన్లో కూడా 35% ఓటింగ్ వచ్చింది బీజేపీకి. పార్లమెంట్ ఎలక్షన్స్లో 17 లోక్సభ సీట్స్లో 8 వచ్చాయి, 17లో 8 వచ్చాయి. కానీ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే వరకు తెలంగాణలో రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉండాలి అనే స్థాయిలో ప్రజలు ఆలోచించడం లేదు. అందువల్ల దేశం వరకు బీజేపీని యాక్సెప్ట్ చేస్తున్నా, రాష్ట్రానికి యాక్సెప్ట్ చేయడం లేదు. ఈ తేడాను బీజేపీ గమనించగలగాలి. ఇది ఈవెన్ ఇటీవల వచ్చిన నితిన్ నవీన్ కూడా చెప్పాను. ఈవెన్ గతంలో కూడా ధర్మపురి అరవింద్ లాంటి బీజేపీ నాయకులు రైజ్ చేశారు. మనం ఇంతవరకు 3 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే 14 సీట్లే గెలుచుకున్నాం, ఏమవుతుంది మనకు అని అన్నారు. ఎందుకంటే ఎంపీ సీట్లు గెలుచుకోగలుగుతున్నారు, ఎమ్మెల్యే సీట్లు గెలుచుకోలేకపోతున్నారు. ఎమ్మెల్యే ఎలక్షన్కి వచ్చే వరకు 20% మీకు 14% ఓటింగ్ వస్తే ఎంపీ ఎలక్షన్లకు 35% ఓటింగ్ వచ్చింది, 20% ఎక్కువ ఓటింగ్ వచ్చింది. మరి అది ఎందుకు అసెంబ్లీ ఎన్నికలకు కనబడడం లేదు? అంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేసిన ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు ఓటు వేయడం లేదు అంటే కారణం ఏంటంటే తెలంగాణకు కావాల్సిన ఎజెండాను బీజేపీ రూపొందించుకోలేకపోతుంది. బీజేపీ హిందుత్వ, నేషనలిజం ఇవన్నీ కూడా పార్లమెంట్ ఎన్నికలకు అప్పీల్గా ఉంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి అధికారం ఇస్తే ఏం చేస్తారన్నది ఇప్పటి వరకు బీజేపీ చెప్పుకోలేకపోతుంది. ఇది మొదటి సమస్య. రెండవ సమస్య ఏంటంటే నాయకత్వం. బలంగా ఇప్పుడు మీకు జనాన్ని ర్యాలీ చేయగలిగేటువంటి లీడర్షిప్ కాస్త తెలంగాణలో బీజేపీకి లభించడం లేదు. బహుళ నాయకత్వం ఉంది, మల్టిపుల్ లీడర్స్ ఉన్నారు, కానీ వారి మధ్య యూనిటీ లేదు. మీరు ఒక స్ట్రాటజిక్ విజన్, ఒక వ్యూహం కూడా లేదు. ఇప్పుడు బీసీ ముఖ్యమంత్రి చేస్తామన్నారు, బండి సంజయ్ని తొలగించి కిషన్ రెడ్డిని పెట్టారు, ఆ తర్వాత రామచంద్రరావు పెట్టారు. లెజిస్లేచర్ పార్టీ నాయకుడు కూడా మహేశ్వర్ రెడ్డిని పెట్టారు. మరి బీసీ ముఖ్యమంత్రి నినాదం ఏమైనట్లు? సో మా వర్గీకరణ ద్వారా, మాదిగల ఓట్ల ద్వారా కొంత లాభం పొందుదాం అనుకున్నారు. ఆ వర్గీకరణ ఎప్పుడు చేశారు? ఎన్నికలకు ముందు తీసుకొచ్చారు. అంటే సోషల్ ఇంజనీరింగ్. మూడవ సమస్య ఏంటంటే సోషల్ ఇంజనీరింగ్. ఇప్పుడు దేశంలో అనేక ప్రాంతాల్లో కొన్ని కీలకమైన సామాజిక వర్గాల్ని బీజేపీ తన వైపు తిప్పుకొని అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు బీహార్, యూపీలో ఎంబీసీస్, అప్పర్ కాస్ట్, ఇలా కాంబినేషన్, నాన్ యాదవ్ ఓబీసీస్, నాన్ చెమర్ దళిత్స్ అని ఇక్కడ కూడా ప్రయత్నం చేశారు. బీసీ ముఖ్యమంత్రి నినాదంతో బీసీని అట్రాక్ట్ చేయాలని, అలాగే మీకు వర్గీకరణ ద్వారా మాదిగలను అట్రాక్ట్ చేయాలని. కానీ అవన్నీ ఎన్నికల సమయంలో స్టంట్లుగానే మిగిలిపోయాయి తప్ప ప్రజలు బీజేపీ కన్విక్షన్తో చేస్తుందని నమ్మలేకపోయారు. అందువల్ల సోషల్ ఇంజనీరింగ్లో కూడా బీజేపీ ఇక్కడ ఫెయిల్ అయింది. నాలుగవది ఏంటంటే బీఆర్ఎస్తో పొత్తు. ఇది మొదటి నుంచి కూడా బీజేపీని వెంటాడుతుంది. బీజేపీ ఎన్నిసార్లు చెప్పినా కూడా ఎక్కడో ఒక చోట బీఆర్ఎస్కు బీజేపీకి అవగాహన కుదిరింది అనేటువంటి భావనే 2023లో ఓడించారు బీజేపీని. ఇప్పటికి కూడా బీజేపీ బీఆర్ఎస్ పొత్తు ఉండదని ఎన్నిసార్లు చెప్పినా, సో బీజేపీలోనే కొంతమంది నాయకులు బీఆర్ఎస్తో పొత్తుంటుంది అనే చర్చ మొదలు పెడుతున్నారు. దానివల్ల బీఆర్ఎస్ పట్ల వ్యతిరేకత ఉన్న ఓటరు బీజేపీకి వైపు కాకుండా కాంగ్రెస్ వైపు తిరుగుతున్నాడు. ఐదవది ఒక ఐడియాలజీ, ఏ అంశము తెలంగాణలో ప్రభావం చేస్తుంది. ఒక వర్గ నాయకులేమో హిందుత్వం అంటారు, మరో వర్గ నాయకులేమో హిందుత్వం ఇక్కడ పనిచేయదు, డెవలప్మెంట్ ఎజెండా మీద పోవాలి అంటారు. సో అదొక ప్రాబ్లంగా ఉంది. ఆరవది తెలంగాణ ఐడెంటిటీని బీజేపీ పూర్తిగా అర్థం చేసుకోలేకపోతుంది. అందువల్ల తెలంగాణ ఐడెంటిటీ, తెలంగాణ అస్తిత్వము, తెలంగాణ వాదమే తెలంగాణ రాజకీయాలకు ప్రాతిపదిక. అది మర్చిపోయి ఆడపాదడపా బీజేపీ నాయకులు చేసే వ్యాఖ్యలు కూడా ఆ రకమైన సమస్య దారితీస్తుంది. మీకు ఒకవైపు మా వల్లనే తెలంగాణ వచ్చిందని చెప్తూ మోడీ లాంటి వాళ్ళు తల్లిని చంపి పిల్లని తీశారనడము, తేజస్వి సూర్య లాంటి వాళ్ళు ఇండియా పాకిస్తాన్ డివిజన్తో పోల్చడము, మోడీ హైదరాబాద్కు వచ్చి తెలంగాణ నాయకులకు టైం ఇవ్వకుండా వెళ్ళి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితో గడపడము, ఇవన్నీ రాంగ్ ఆప్టిక్స్గా తెలంగాణలోకి వెళ్ళిపోయాయి. ఇటీవల పవన్ కళ్యాణ్ తెలంగాణ నాయకులకు, పవన్ కళ్యాణ్కు మధ్య జరిగిన వాద ప్రతివాదాల్లో కూడా
బీజేపీ తెలంగాణ వాదం వైపు ఉండకుండా పవన్ కళ్యాణ్తో పొత్తుంది కనుక ఆంధ్రప్రదేశ్లో అక్కడ పవన్ కళ్యాణ్కి అనుకూలంగా మాట్లాడారు. ఇవన్నీ కూడా తెలంగాణ ఐడెంటిటీకి దూరం అవుతుంది. తర్వాత టీడీపీ జనసేనతో పొత్తుండడం కూడా తెలంగాణలో ఒక ఛాలెంజ్గా మిగిలింది. ఎందుకంటే ఇప్పటికీ అందుకే బీజేపీ దాని నుంచి బయటపడటానికి మేము ఒంటరిగానే పోటీ చేస్తామనేది కూడా చెప్తున్నారు. 7వది పార్టీలో ఇంటర్నల్ యూనిటీ లేదు, ఆర్గనైజేషన్ బలంగా లేదు, సోషల్ మీడియా కూడా కంపారిటివ్లీ వీక్. ఆఖరికి అపోజిషన్ స్పేస్లో కూడా ప్రజా సమస్యలపైన బీఆర్ఎస్ లాగా దూకుడు ప్రదర్శించేటువంటి స్వభావం లేదు. సో అంతకుముందు కేసీఆర్తో కొంతమందికి అవగాహన ఉందన్న ఆరోపణ ఉంది, ఇప్పుడు రేవంత్ రెడ్డితో కొంతమందికి అవగాహన ఉన్న ఆరోపణ ఉంది. అందువల్ల ఆ నాయకత్వ పట్టిమ సరిగా లేకపోవడం, యునైటెడ్గా లీడర్షిప్ లేకపోవడం, అపోజిషన్ స్పేస్లో ప్రధానమైన ప్లేయర్గా బీజేపీ ప్రజల ముందు కనబడలేకపోతుంది. అందువల్ల ఈ లోపాలన్నీ ఉండడం వల్ల బీజేపీ తెలంగాణలో ఎదగలేకపోతుంది.